వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా సిపిఎం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరు నడుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఫార్మా విలేజ్ విషయంలో బాధితులకు న్యాయం జరగటంలో సిపిఎం కీలక భూమిక పోషించింది. గుడిశెల పోరాటంలోనూ విరోచిత పోరాటాలు నిర్వహించింది. జిల్లాలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలను సైతం మెడలోంచి కార్మికులకు అండగా నిలిచిన చరిత్ర ఎర్ర జెండాకు ఉంది. కేసులు, అరెస్టులు, జైలు, నిర్బంధాలు విధించిన ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయటంలో ముందు వరుసలో ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనేక విషయాలపై ఉద్యమాలు చేపట్టి విజయాలు సాధించిన ఘనత సిపిఎంకే దక్కింది. జిల్లాలో ఓట్లు, సీట్లు లేకపోయినా ప్రజల పక్షాన పోరాడే శక్తి ఉందని సిపిఎం నిరూపించింది. ఇటీవల వికారాబాద్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ ప్రాంతంలోని దుద్యాల మండల పరిధిలో లగచర్ల ఉదాంతమే ఇందుకు ఉదాహరణ. లగచర్ల హకీంపేట్ రెవెన్యూ పరిధిలో సుమారు 3000 ఎకరాల్లో ఫార్మా కంపెనీ పెట్టేందుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు భూసేకరణకు వచ్చిన ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల నుంచి ఆ భూములను ఎలాగైనా తీసుకోవాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది. అక్కడికి ఏ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పోయినా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో ఓ బృందం లగచర్ల వెళ్లే క్రమంలో తమను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. దాంతో ప్రభుత్వం సిపిఎం పర్యటనను అడ్డుకోకుండా అప్పటి వరకు అరెస్టు చేసిన పార్టీ నాయకులను సైతం విడుదల చేసింది. లగచర్లలో పర్యటించిన పార్టీ బృందం వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అనంతరం ఓ నివేదికను తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించారు. దాంతో ఫార్మా కంపెనీ విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సిపిఎం పోరాట ఫలితంగా ఈ ప్రాంతంలో సుమారు 5000 మంది ప్రజలకు న్యాయం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇక్కడ కార్మిక రంగంలో అంతే స్థాయిలో సమస్యలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికుల కంటే అంతర్రాష్ట్ర కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరిని ఆసరగా చేసుకుని పారిశ్రామికవేత్తలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. తమకు అవసరం ఉన్నప్పుడు ఉపాధి కల్పించడం, లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడం చేస్తుంటారు. ఇలాంటి సమస్యలపై ఈ ప్రాంతంలో చేసిన ఉద్యమాల్లో సిపిఎం రాష్ట్ర నాయకత్వం పాల్గొంది. పారిశ్రామికవేత్తలు దిగొచ్చేలా ఉద్యమాలు నిర్వహించింది. ఆదిభట్లలోని టాటా ఏరోసిస్ దిగ్గజాలకు సైతం మెడలోంచి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంది. కార్మికుల ఐక్యత కోసం సంఘం పెట్టుకునే అవకాశం లేదని యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి పెట్టినప్పటికీ యాజమాన్యంతో మాట్లాడి సంఘం పెట్టి తీరుతామని కార్మికులకు సిపిఎం అండగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ ప్రాంతంలో పేదలకు సంబంధించిన సుమారు 200 ఎకరాల భూములపై బడా వ్యాపారవేత్తలు కన్నేశారు. ఆ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పించాలని సిపిఎం పోరాటాలు చేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ భూములను కాపాడింది. కొడంగల్ ప్రాంతంలో గిరిజన భూములకు సంబంధించి బడా వ్యాపారులు చేస్తున్న వ్యవహారాలపై ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు విచారణ జరిపి పేదలకు న్యాయం చేశారు. ఆ భూములను కాపాడి గిరిజన ప్రజలకు అండగా నిలబడి వాటి పోరాటాలకు ఊతం ఇచ్చింది. ఇలా జిల్లాల్లో అనేక ప్రజా సమస్యలపై సిపిఎం ఉద్యమాలు చేపట్టి ప్రజా సమస్యలను వెలికి తీసి వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేసింది. ఎన్నో ఏండ్లుగా ఇంటి జాగాలకు నోచుకొని పేద ప్రజలకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని సిపిఎం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. పేదలకు కేటాయించిన ఇండ్ల జాగాల్లో సాగవేసిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యాలను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. రామోజీపై చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాంతో దిగొచ్చిన ఫిల్మ్ సిటీ యాజమాన్యం ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. పేదలకు సంబంధించిన భూములు తమ పరిధిలో ఉంటే ఆ భూములకు బదులు వేరే చోట ఇస్తామని రాయబారం నడిపింది. ఇక అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో పేదలు వేసిన గుడిసెల తొలగింపు విషయంలో సిపిఎం పోరాటం చేసింది. ఈ పోరాటంలో పాల్గొన్న రాష్ట్ర నాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ లో నిర్బంధించారు. పేద ప్రజలకు, గిరిజనులకు సిపిఎం పార్టీ ముందుండి ఇంకా ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ కష్టాలకు ఎదురుండి సిపిఎం పార్టీ పోరాడుతుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.